Hello everyone, welcome back to your favorite channel Vedantu Telugu. This is Gautam, me mathematics master teacher, and welcome back to another exciting session. So ఇప్పుడు మన మ్యాథ్స్ 1A matrices చాప్టర్ నుంచి 7 మార్క్స్లో అదే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో 2 క్వశ్చన్లు వస్తాయి అబ్బా. ఓకే, ఆ 2 క్వశ్చన్లలో ఒకటేమో ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ పైన వస్తుంది పక్కా. అది ఇంకో క్వశ్చన్ ఉంటుంది కదా, అది లీనియర్ ఈక్వేషన్స్. అదే అబ్బా, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఉందా, దాని నుంచి అడుగుతాడు. ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో మనకి 3 మెథడ్లు ఉన్నాయి. ఒకటి క్రామర్స్ రూల్, ఇంకోటి మ్యాట్రిక్స్ ఇన్వర్జన్ మెథడ్, ఇంకొక లాస్ట్ మెథడ్ ఉంది కదా, అదే గాస్ జార్డన్ మెథడ్ అనమాట. ఇప్పుడు ఈ క్రామర్స్ రూల్ ఇంకా మ్యాట్రిక్స్ ఇన్వర్జన్ మెథడ్ ఇవన్నీ ఈజీయే, చాలామంది చేస్తారు. కానీ అందరికీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో తెలుసా? ఇగో ఈ గాస్ జార్డన్ మెథడ్లో. గాస్ జార్డన్ మెథడ్ అంత ఈజీగా అర్థం చేసుకోలేము, అంత ఈజీగా అప్లై చేయలేము, ఎగ్జామ్లో వస్తే సరిగ్గా చేయలేము, తెలియదు కరెక్ట్గా మనకి ఇదే ఆన్సర్ వస్తుందా, కరెక్ట్గా చేస్తున్నామా, ఒక ఐడియా ఉండదు చాలామంది స్టూడెంట్స్కి. సో అందుకనే నేనేం చేస్తున్నానంటే ఒక సపరేట్ వీడియో, ఈ పర్టికులర్ వీడియోలో ఓన్లీ గాస్ జార్డన్ మెథడ్ పైన డిస్కస్ చేస్తా. ఈ వీడియోలో మీరు గాస్ జార్డన్ మెథడ్ ఎలా చేయాలి, ఓకే, ఎలా అప్లై చేయాలి, అసలు ఎలా ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ మనం తీసుకెళ్ళాలి, ఇవన్నీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో అందుకే ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మాత్రం 7 మార్క్స్ చెప్పా కదా, వస్తే ఈ గాస్ జార్డన్ మెథడ్ వచ్చేసింది అనుకోండి, మీరు పక్కాగా అటెంప్ట్ చేసేస్తారు. ఓకే, అటెంప్ట్ చేయడం ఏంది, పక్కా కరెక్ట్ కూడా చేస్తారు అది. ఓకే, సో విత్ దాట్ లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్ టుడే. సో ఈ గాస్ జార్డన్ మెథడ్ మనం ఏం చేద్దామంటే ఒక క్వశ్చన్ ద్వారా అర్థం చేసుకుందాం అబ్బా. ఓకే, సో క్వశ్చన్ చూడొచ్చు మీరు ఇక్కడ, ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. సో చూడండి ఒకసారి క్వశ్చన్ ఏమి ఇచ్చిండు. సాల్వ్ ద ఈక్వేషన్స్ 2x minus y plus 3z is equal to 9, x plus y plus z is equal to 6 and x minus y plus z is equal to 2 by Gauss Jordan method. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇలా క్వశ్చన్ ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ గాస్ జార్డన్ మెథడ్ అంటే ఏంటి సార్ అంటే, సరే చెప్తా ఓకే, బట్ దానికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే ఇలాంటి క్వశ్చన్ ఇస్తే ఫస్ట్ ఏం చేస్తారు, గివెన్ అని రాసేసి ఏదైతే ఈక్వేషన్స్ ఇచ్చేసిండో ఆ లీనియర్ ఈక్వేషన్స్ ఇలా రాసేసుకోండి అబ్బా. సో దీని నుంచి ఆల్ యూ హ్యావ్ టు డూ is you have to write down 2 matrices. ఓకే, ఏంటా మ్యాట్రిక్స్ సార్? ఇదిగో ఒకటి మ్యాట్రిక్స్ ఏ అనమాట, ఒకటేంటి మ్యాట్రిక్స్ ఏ విచ్ ఇస్ బేసికలీ ఇన్ దిస్ వే. సరే ఈ మ్యాట్రిక్స్ ఏ ఎట్లా ఫామ్ అయింది? చాలా సింపుల్. ఇగో ఈ XYZ కొఫిషియన్స్ ఉన్నాయి కదా, ఆ XYZ కొఫిషియన్స్ తీసుకొని ఒక మ్యాట్రిక్స్ ఫామ్ చేయండి అబ్బా. ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ 2 -1 3 కదా, దిస్ ఆర్ నథింగ్ బట్ ద కొఫిషియన్స్ ఆఫ్ XYZ in equation number 1, yes or no? అలాగే 1 1 1 coefficients of xyz in equation number 2, అలాగే 1 -1 1 the coefficients of xyz in equation number 3. సో అలా మనకి మ్యాట్రిక్స్ ఏ వచ్చేస్తుంది. ఆ తర్వాత మ్యాట్రిక్స్ డి రాసుకోండి. మ్యాట్రిక్స్ డి అంటే ఏం లేదు, ఇట్స్ ఎ కాలమ్ మ్యాట్రిక్స్. ఓకే, ఇందులో మీరు రాయాల్సిన ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ నథింగ్ బట్ ద కాన్స్టాంట్స్ ఇన్ దిస్ ఈక్వేషన్స్. చూడండి ఒకసారి, 9 6 2 ఇవి కాన్స్టాంట్స్ కదా ఈక్వేషన్స్లో, ఇవే రాసుకున్నా ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ డి లాగా. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇలా మీరు మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ డి రాసేసేయండి అబ్బా. ఓకే, ఇలా రాసిన తర్వాత ఏం చేయాలి సార్ అంటే నెక్స్ట్ స్టెప్లో మనం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాసుకుందాం. అసలు ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి క్లియర్గా. సో దిస్ ఇస్ సింప్లీ నథింగ్ బట్ ఇగో ఒక మ్యాట్రిక్స్ని మీరు ఇలా రాయండి. యూ రైట్ ద మ్యాట్రిక్స్ ఇన్ దిస్ వే వేర్ లెట్ us సే ఆ మ్యాట్రిక్స్ ఇగో ఏ కనిపిస్తుందా, ఈ ఏ ప్లేస్లో ఇది రాసేసేయండి అబ్బా. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇన్ దిస్ కేస్, సో 2 ఓకే, ఆ తర్వాత మనకి -1 3, సో 2 -1 3 1 1 1, ఆ తర్వాత లాస్ట్ రో వచ్చేసి 1 -1 1. సో అలా మనకి ఏ ఎలిమెంట్స్ రాసుకున్నాం. అలాగే లెట్ us టేక్ యూనో ఒక లైన్ గీసేసుకొని డీకి సంబంధించిన ఎలిమెంట్స్ రాసుకుందాం. ఇక్కడ 9 6 2 కాబట్టి సో లెట్ మీ రైట్ డౌన్ 9 6 and 2. సో దిస్ ఈజ్ హౌ యు ఆర్ గోయింగ్ టు రైట్ ద ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. అర్థమైంది కదా అందరికీ? దిస్ ఈజ్ ద ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు అప్లై రో ఆపరేషన్స్ ఆర్ ద కాలమ్ ఆపరేషన్స్. 2 కలిపి అప్లై చేద్దాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గాస్ జార్డన్ మెథడ్లో ఏదర్ రో ఆపరేషన్స్ అప్లై చేస్తే రో ఆపరేషన్స్ అప్లై చేయండి అన్నిట్లో,
లేదంటే కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేశారనుకోండి, ఓన్లీ కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేయండి, రెండింటిని మిక్స్ చేయకండి. ఓకే, నేను ఈ క్వశ్చన్లో రో ఆపరేషన్స్తో అప్లై చేస్తాను. ఓకే, మీరు కాలమ్ ఆపరేషన్స్ కూడా అప్లై చేయొచ్చు. సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో మీరు ఏం చేస్తారంటే యూజింగ్ ద రో ఆపరేషన్, సో రాస్తున్నా ఇక్కడ క్లియర్గా మీకు క్లియర్గా అర్థం అవడానికి. సో వాట్ ఐమ్ గోయింగ్ టు రైట్ ఇస్ యూజింగ్ the row operations, using the row operations మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పార్ట్ ఉంది కదా 2 - 1 3 1 1 1 1 - 1 ఈ పార్ట్ ఉంది కదా, దాన్ని మీరు ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్లోకి ట్రాన్స్ఫార్మ్ చేయాలి, మోడిఫై చేయాలన్నమాట. సో ఇక్కడ ఏం రాస్తున్నా యూజింగ్ ద రో ఆపరేషన్స్. ఓకే, modify the matrix A to the identity matrix I. సో బేసికలీ I అంటే ఏంటి ఇక్కడ? I అంటే బేసికలీ ఇదే కదా మన ఐడెంటిటీ మ్యాట్రిక్స్. 3x3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది? 1 0 0 0 1 0 0 0 1. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆ రో ఆపరేషన్స్ యూజ్ చేసి ఇగో ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ ఉంటుందా, ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ అన్ని మ్యాట్రిక్స్ ఏలో ఉన్నాయి, ఆ ఏని ఐలో కన్వర్ట్ చేస్తున్నాం. అయితే అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఇక్కడ చూసుకుంటే మీరు అట్ ద సేమ్ టైం ఇదిగో ఈ 962 ఉందా, ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిపై కూడా సేమ్ రో ఆపరేషన్స్ అప్లై చేయబోతున్నారు. అంతే కదా, ఈ 962 పైన కూడా మీరు సేమ్ రో ఆపరేషన్స్ అప్లై చేయబోతున్నారు. అలా అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఈ 962 ఉంది కదా ఇక్కడ, ఇవి కూడా చేంజ్ అవుతాయి. అండ్ ఖచ్చితంగా లాస్ట్లో మీకు ఇక్కడ ఐ వచ్చినప్పుడు ఈ 3 కూడా ఒక నంబర్ ఇస్తుంది మీకు. ఇగో ఈ ఎలిమెంట్ కూడా దే ఆర్ గోయింగ్ టు బికమ్ సమ్ నంబర్స్. ఆ నంబర్స్ ఏవైతే వస్తాయో దట్ ఈస్ నథింగ్ బట్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ అనమాట. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ గాస్ జార్డన్ మెథడ్. సో గాస్ జార్డన్ మెథడ్లో ఏం చేస్తున్నామంటే ఈ ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఉంటుందా, ఈ మ్యాట్రిక్స్లో మనం రో ఆపరేషన్స్ అప్లై చేసి ఇదిగో ఈ పార్ట్ ఉంటుందా, ఈ పార్ట్ని మనం ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఇలా కన్వర్ట్ చేస్తాం. ఇలా కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఆపరేషన్స్ అప్లై చేస్తారో మీరు ఆ సేమ్ ఆపరేషన్స్ ఇదిగో ఈ నంబర్స్, ఈ 3 నంబర్స్ పైన కూడా, ఈ 3 ఎలిమెంట్స్ పైన కూడా అప్లై చేస్తారు మీరు. అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే దోస్ ఆర్ గోయింగ్ టు చేంజ్. అవి చేంజ్ అయ్యి ఒక సర్టెన్ నంబర్స్ అయితే మీకు వస్తాయి లాస్ట్లో, ఒక సర్టెన్ ఎలిమెంట్స్ అయితే వస్తాయి మనకి లాస్ట్లో. ఓకే, ఆ ఏవైతే ఎలిమెంట్స్ వచ్చాయో దట్ ఈస్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ XYZ. ఓకే, సో ఎలాంటి వరీ లేదు, అసలు మీకు ఇప్పటివరకు ఏం అర్థం కాకపోయినా పర్లేదు, ఎందుకంటే నేను క్లియర్గా చేసి చూపిస్తా, మీకే ఐడియా వస్తుంది. ఓకే, బట్ ఇదైతే గుర్తుపెట్టుకోండి, మీరు మనం ఏం చేయబోతున్నాం ఒక క్లియర్ కట్ ఐడియా ఇచ్చేసిన. ఇప్పుడు మనం లెట్ us స్టార్ట్ అండర్స్టాండింగ్ హౌ డు వి మోడిఫై. అదే చాలా ఇంపార్టెంట్ కదా. సో ఎట్లా మోడిఫై చేద్దాం? సో ఫస్ట్ అయితే మ్యాట్రిక్స్ రాసేద్దాం అబ్బా. సో ఏముంది మ్యాట్రిక్స్ చెప్పండి ఒకసారి. ద మ్యాట్రిక్స్ విచ్ వీ హ్యావ్ is 2 - 1 3. ఓకే, ఆ తర్వాత 1 1 1 1 - 1 1 ఇక్కడ, ఆ తర్వాత లెట్ మీ జస్ట్ టేక్ ఏ లైన్ హియర్ అండ్ 962 అబ్బా ఇక్కడ 962. సో ఇదనమాట మన మ్యాట్రిక్స్ సింపుల్గా. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గైస్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు ఇగో ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవ్వాలి కదా, అంటే బేసికల్లీ ఇట్లా ఆలోచించండి. ఇగో ఈ ప్లేస్లో 1 రావాలి, మిగతావన్నీ 0 అయిపోవాలి. ఓకే, ఈ పని చేద్దాం. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనకి ఇలా కన్వర్ట్ అవ్వాలి కాబట్టి నేను ఒక్కొక్క కాలం నుంచి వెళ్తాం, ఒక్కొక్క కాలం కన్వర్ట్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇట్ కాలం ఉందా 2 1 1, దాన్ని నేను 1 0 0 లాగా చేసుకుంటా అబ్బా. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తా, సెకండ్ దానికి వెళ్తా, సేమ్ ఈ -1 1 -1 ఉందా, దీన్ని మోడిఫై చేసి ఇలా రాయడానికి ట్రై చేస్తా. సేమ్ గోస్ విత్ ద థర్డ్ కాలం. సో స్టెప్ 1లో ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఈ 2 1 1 ఉందా, ఫస్ట్ కాలం ఉందా ఇక్కడ, దాన్ని నేను 1 0 0 లాగా కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయాలంటే ఏ రో ఆపరేషన్స్ అప్లై చేయాలో ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు. సో అర్థమైంది కదా స్టెప్ 1 ఏం చేస్తున్నామో ఇక్కడ. స్టెప్ 1లో ఫస్ట్ కాలం ఉంది కదా ఇక్కడ, ఫస్ట్ కాలంని నేను 1 0 0 లాగా కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలో మనం చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ అయితే ఇగో ఈ 2 ఉంది కదబ్బా, నాకైతే 1 కావాలి ఈ ప్లేస్లో. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ 1 ఎక్కడైతే కావాలో పక్క ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో అవన్నీ మీరు ఫస్ట్ క్రియేట్ చేయండి. ఎట్లా చేద్దాం? చాలా సింపుల్. నేను ఏం చేస్తా అంటే సరే నాకు ఇక్కడ 2 ఉంది,
నాకు అక్కడ 1 కావాలి అంటే ఏం చేస్తా అంటే సింపుల్గా రో 1 పైన ఐఎమ్ గోయింగ్ టు అప్లై దిస్ ఆపరేషన్ విచ్ ఇస్ R1/2. ఇలా చేస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు రో 1లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని నేను 2తో డివైడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది 2/2, ఇది 1, ఇదేమో -1/2, ఇదేమో 3/2 అని చెప్పినా కదా మీకు. ఏదైతే మీరు రో ఆపరేషన్స్ అప్లై చేస్తారో మ్యాట్రిక్స్ ఏ పైన ఆ ఎలిమెంట్స్ పైన కూడా ఆ రోలో ఏదైతే ఎలిమెంట్స్ ఉంటుందో ఈ 962లో 9 ఉంది కదా రో 1లో, దానిపైన కూడా అప్లై చేయాలి మీరు. సో బేసికలీ ఏమవుతుంది ఇక్కడ 9/2. దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. అండ్ మిగతా ఎలిమెంట్స్ యాజ్ ఇట్ ఈస్ రాసేద్దాం అబ్బా. సో ఇక్కడ 1 1, ఇదేమో 1 1, ఇది -1 1, ఇదేమో 6 2 అబ్బా. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో చాలా నెమ్మదిగా నిదానంగా చేస్తున్నా. ఎవరికైనా కొంచెం స్లో అనిపిస్తే వీడియోని 1.25 1.5x చూసేయండి అబ్బా, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అందుకే డీటెయిల్గా చెప్తున్నా. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తా అంటే సరే నాకు ఇక్కడ 1 వచ్చేసింది. ఇప్పుడు నాకు గిది ఇంకా గిది 0 అవ్వాలి కదా, ఎందుకంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాలమ్ 1లో నాకు 1 0 0 కావాలి. సో ఇక్కడ చూసుకుంటే 1 వచ్చేసింది, కానీ ఇగో ఈడ 0 కావాలి, ఈడ 0 కావాలి నాకు. ఇప్పుడు ఏం చేస్తా, చాలా సింపుల్. ఇప్పుడు దీని 0 అవ్వాలనుకో, ఇది 0 ఎలా చేస్తారు తెలుసా, మీరు ఏదైతే 1లా క్రియేట్ చేసిండ్రో ఆల్రెడీ, ఏదైతే ఇగో ఇక్కడ 1 పక్కా ఉండాలి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ పక్కా మనకి 1 అయితే ఇది పక్కా ఉండాల్సిందే. అయితే ఈ పర్టికులర్ రో 1ని యూజ్ చేసుకొని మీరు ఈ రో 2 రో 3లో మీరు 0లు క్రియేట్ చేయండి, ఈ పొజిషన్లో. ఓకే, సో ఎలా క్రియేట్ చేస్తారు, చాలా సింపుల్. సో బేసికలీ రో 2 పైన నేను ఈ ఆపరేషన్ అప్లై చేస్తాం, విచ్ ఇస్ R2 - R1. చేయొచ్చా, చూడండి ఒకసారి చేస్తే ఏమవుతుందో. సో ఇలా అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే సరే ఫస్ట్ రో అట్లే రాసుకుంటా, 1 -1/2 3/2. ఓకే, అండ్ ఇది వచ్చేసి బేసికలీ 9/2. ఇప్పుడు రో 2 ఏమవుతుంది, రో 2 బేసికలీ ఆపరేషన్ అప్లై చేస్తారు కదా R2 - R1 అని. సో 1 - 1 ఇది 0, 1 - +1 + 1/2 అది వచ్చేసి మనకి 3/2 అవుతుంది ఇక్కడ. సో ఇట్స్ గోనా బి 3/2. ఆ తర్వాత ఇదేమవుతుంది 1 - 3/2 దట్ ఈస్ -1/2 అండ్ 6 - 9/2 ఎంత అవుతుంది చూడండి ఒకసారి, 6 - 9/2. సో 2 6 are 12. 12 - 9 is going to be how much guys, 3. సో బేసికలీ మనకి ఇక్కడ 3/2 వచ్చేసింది ఇక్కడ, 3/2. అండ్ మిగతా ఈ రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఉన్నాయా అవి అలాగే రాసేద్దాం. సో 1 -1 1 అండ్ ఇది వచ్చేసి 2 అండ్ దిస్ ఇస్ వాట్ ఐ గాట్. మళ్ళీ సిమిలర్గా ఏం చేస్తారు, నాకు ఈడ కూడా 0 కావాలి, ఇగో గీడ కూడా 0 కావాలి. ఈ 0 ఎట్లా క్రియేట్ చేయాలి నేను, ఇగో ఈ ఫస్ట్ రో ఎలిమెంట్స్ యూజ్ చేసి క్రియేట్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ దీన్ని యూజ్ చేసి దీన్ని 0 చేయాలి నేను. అదే కదా లాజిక్ మనం దీనిలో కూడా అప్లై చేసింది, ఈ పర్టికులర్ స్టెప్లో అప్లై చేసింది. సో సేమ్ ఏం చేస్తా ఇక్కడ, సో సిమిలర్గా దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు అప్లై. ఐ సే దాట్ సరే ఇప్పుడు R3 ఏమవుతుంది ఇక్కడ, దీన్ని యూజ్ చేసుకొని దీన్ని 0 చేయాలంటే నేను సింపుల్గా ఏం చేస్తా ఇక్కడ, R3 ఈజ్ నథింగ్ బట్ R3 - R1 అని పెట్టుకుంటా. అలా పెట్టినప్పుడు ఏమవుతుంది చూడండి ఒకసారి, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్. సో మిగతా ఫస్ట్ 2 రోస్ అలాగే రాసేద్దాం. సో దిస్ ఇస్ 1 -1/2 అండ్ ఇది వచ్చేసి 3/2 ఇక్కడ. ఓకే, ఒక లైన్ గీసేసుకొని ఇక్కడ ఇది 9/2 అయిపోయింది. ఇదేమో 0 3/2 -1/2. సరే 0 3/2 -1/2. ఓకే, ఆ తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి 3/2 ఉంది. ఓకే ఫైన్. ఆ తర్వాత ఇక చూడండి ఒకసారి, R3 - R1 కదా. సో 1 - 1 రా, ఇది 0 -1 + 1/2 -1/2 అండ్ ఇది 1 - 3/2 ఎంత అవుతుంది, -1/2. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి 2 - 9/2 ఎంత, -5/2 అది -5/2 and this is what you are going to get. So basically ఇదన్నమాట స్టెప్ 1. ఇక్కడ బేసికలీ స్టెప్ 1 అంటే ఇది. సో ఇలా గుర్తుపెట్టుకోండి మీరు. ఇది ఎలా చేస్తే ఇప్పుడు చూడండి ఒకసారి, చాలామంది ఏం చేస్తారంటే ఈ ఆపరేషన్స్ అని బట్టి కొడతారు మీరు, దీని తర్వాత ఇది వస్తుంది, దీని తర్వాత ఇది వస్తుంది అని. అట్లా అస్సలు గుర్తుండదురా బాబు, అలా చేస్తే మీకు అస్సలు గుర్తుండదు. నేను సింపుల్గా అందుకే లాజికల్గా చెప్తున్నా ఎగ్జామ్లో ఎలా దీన్ని చేయాలో అని. నేను ఎలా చేస్తా అంటే చాలా సింపుల్. ఇగో నాకు ఈ ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ వచ్చింది, నాకు ఈ పోర్షన్ నేను ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో చేయాలంటే ఎట్లా చేస్తా, నేను స్టెప్ వైజ్ వెళ్తా. స్టెప్ 1లో ఈ ఫస్ట్ కాలం ఉందా,
దాని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫస్ట్ కాలంతో కంపేర్ చేస్తా. ఇప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫస్ట్ కాలంలో ఏముంది 1 0 0. సో ఇప్పుడు ఏం చేయాలి నేను ఈ ఫస్ట్ కాలంని కూడా అట్లా కన్వర్ట్ చేయాలి, అట్లా మోడిఫై చేయాలి. ఎట్లా చేద్దాం రో ఆపరేషన్స్ యూజ్ చేసి చేద్దాం. సో ఎట్లా అప్లై చేయాలి రో ఆపరేషన్స్ ఇక్కడ చాలా సింపుల్ చెప్పినా కదా. ఫస్ట్ అయితే ఆ 1 ఉంటుంది కదా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ప్రతి కాలంలో 1 ఉంటుంది. ఆ 1ని మీరు క్రియేట్ చేయండి. అదే చేసిన చూడండి ఒకసారి 2 ఉందా కానీ నాకు 2 పొజిషన్లో 1 కావాలి కదా, ఎందుకంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో గీడ ఉంది 1, నాకు గీడ ఉంది 1. సో ఖచ్చితంగా నాకు ఈ 2 పొజిషన్లో 1 కావాలి. దానికోసం సింపుల్గా ఈ ఆపరేషన్ అప్లై చేసిన. అది చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు కూడా. ఏం చేస్తా R1/2 చేస్తే వచ్చేసింది నాకు. ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఈ ఎలిమెంట్ ఏదైతే 1 ఫామ్ అయిందో ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ యూజ్ చేసుకొని ఆ రో యూజ్ చేసుకొని నేను మిగతా 2 రోస్లో ఎక్కడైతే జీరోస్ క్రియేట్ చేయాలో, ఇప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో మీకు తెలిసిందే గీ పొజిషన్లో జీరోస్ రావాలి నాకు కదా. సో ఇప్పుడు ఎట్లా క్రియేట్ చేస్తా జీరోస్ అక్కడ ఈ ఎలిమెంట్ ఏదైతే ఫామ్ అయిందో 1 అది యూజ్ చేసుకొని ఇక్కడ జీరోస్ క్రియేట్ చేయాలి. అండ్ దట్ ఈస్ హౌ వీ హ్యావ్ డన్ ఆల్సో గైస్. చూడండి ఒకసారి R2ని నేను R2 - R1 చేసిన, R3ని R3 - R1 చేసిన, నాకు ఈడ 0 క్రియేట్ అయింది, ఈడ కూడా 0 క్రియేట్ అయింది. సో దిస్ ఈస్ ద స్టెప్ నెంబర్ 1. ఇప్పుడు స్టెప్ 2కి వెళ్తాం. అండ్ లెట్ మీ టెల్ యూ గైస్, ఒక్కసారి మీకు స్టెప్ 1 అర్థమైతే స్టెప్ 2 స్టెప్ 3 కూడా సేమ్ ప్రొసీజర్, ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఫస్ట్ ఏం చేస్తారు స్టెప్ 2లో, సరే స్టెప్ 2 రాసుకుందామా. సో లెట్ మీ గో టు ద స్టెప్ 2 గైస్. సో స్టెప్ 2లో మనం ఏం చేద్దామంటే ఇక్కడ, సో మళ్ళీ లెట్ మీ రైట్ డౌన్ వాట్ ఆస్ ద మ్యాట్రిక్స్ వీ గాట్. సో మ్యాట్రిక్స్ ఎంత వచ్చింది ఇక్కడ మన ఫైనల్ మ్యాట్రిక్స్ 1 - 1/2. సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్ ఫర్ యూ. సో మనకు వచ్చిన మ్యాట్రిక్స్ వచ్చేసి 1, ఓకే. ఆ తర్వాత -1/2 3/2, ఓకే, -1/2 3/2 అండ్ ఈడేమో 9/2 వచ్చింది ఇక్కడ, ఓకే. ఆ తర్వాత ఏమొచ్చేసింది ఇక్కడ 0 3/2 -1/2, ఓకే. 0 3/2 -1/2 అండ్ ఈడ వచ్చేసి మనకి 3/2 వచ్చింది, ఓకే. 3/2 రాబై. ఆ తర్వాత ఫైనల్గా ఈడ వచ్చేసి 0 -1/2 -1/2. సో 0 -1/2 -1/2 అండ్ ఆ తర్వాత ఒక్క నిమిషం. సో 0 -1/2 -1/2 అండ్ ఇది వచ్చేసి -5/2 కదా. సో దిస్ ఈజ్ వాట్ వీ గాట్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు స్టెప్ 2లో ఏం చేస్తారు, స్టెప్ 1లో ఫస్ట్ కాలం మనం మోడిఫై చేసినాం. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా గో టు ద కాలం నెంబర్ 2. ఇప్పుడు కాలం నెంబర్ 2ని మోడిఫై చేద్దామా, ఓకే. అంటే కాలం నెంబర్ 2ని ఎట్లా మోడిఫై చేయాలి, మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు దిస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. నాకు కాలం 2లో 0 1 0 కావాలి. సో అంటే ఫస్ట్ ఏం చేస్తానంటే నాకు ఆ 1 క్రియేట్ చేయాలి కదా. ఆ 1 ఎక్కడ క్రియేట్ చేయాలి నేను, గీడ క్రియేట్ చేయాలి. ఆ 1 గీడ క్రియేట్ చేయాలి 1 అది, ఓకే. సో ఎట్లా క్రియేట్ చేస్తారు ఇక్కడ, చాలా సింపుల్. సో బేసిక్గా నేను ఏం చేస్తానంటే నేను ఈ రో 2 ఉంది కదా దాన్ని నేను 2/3తో మల్టిప్లై చేస్తాను. కెన్ ఐ డూ ఇట్ ఇన్ దిస్ వే, కెన్ ఐ అప్లై రో 2 యాజ్ R2 యాజ్ 2/3 టైమ్స్ ఆఫ్ R2. అలా చేస్తే మీరే చూడండి ఒకసారి ఏమొస్తుందో. సో మళ్ళీ మ్యాట్రిక్స్ అట్లనే రాసుకుందాం మనం. 1 -1/2 3/2, ఓకే. ఆ తర్వాత మనకి ఇక్కడ 9/2 ఉంది అండ్ ఇది వచ్చేసి 0 × 2/3 is 0. 3/2 × 2/3 ఎంత అవుతుంది అది 1, ఓకే. -1/2 × 2/3 is -1/3, ఓకే. అండ్ ఇక్కడ మళ్ళీ 3/2 × 2/3 ఎంత అవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 1 అండ్ మిగతా అంతా యాజ్ ఇట్ ఇస్ 0 -1/2 -1/2 అండ్ మైనస్. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే 1 క్రియేట్ అయిపోయింది అబ్బా. ఇప్పుడు ఏం చేద్దామంటే 1 క్రియేట్ అయిన తర్వాత మీకు ఆల్రెడీ తెలిసిందే ఇప్పుడు గీడ ఇంకా ఇక్కడ మనం 0 క్రియేట్ చేయాలి. స్టెప్ 1 లానే సేమ్ మనకి కాలం 1లో ఎట్లా క్రియేట్ చేసినాం, ఫస్ట్ 1 క్రియేట్ చేసిన తర్వాత మనం జీరోస్ క్రియేట్ చేసినాం కదా. చూసుకుంటే క్లియర్గా ఇక్కడ చూపించినాం మీకు ఆల్రెడీ. ఇక్కడ ఫస్ట్ 1 క్రియేట్ చేసిన తర్వాత ఆ తర్వాత 2 జీరోస్ క్రియేట్ చేసినాం. అలాగే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టెప్ 2లో కూడా అంతే. ఫస్ట్ ఈ పొజిషన్లో 1 కావాలి, క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఇది ఇంకా ఇది 2 జీరోస్ అయిపోవాలి మనకి, అంతేనా. దిస్ 2 హ్యాస్ టు బికమ్ జీరోస్. సో ఈ 2 జీరోస్ చేద్దాం. ఎలా చేద్దాం ఇక్కడ, చాలా సింపుల్. చూడండి ఒకసారి ఇక్కడ. సో దిస్ ఈస్ హౌ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్. సో ఐ కెన్ సే R1 నేను R1 ప్లస్ హాఫ్ టైమ్స్ ఆఫ్ R2 అని రాసుకోవచ్చు. ఇలా రాసుకుంటే ఏమవుతుంది చూడండి ఒకసారి మీరే. సో ఇఫ్ ఐ రైట్ ఇట్ ఇన్ దిస్ వే, దిస్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్. సో ఇక్కడ 1 + 0 టైమ్స్ ఆఫ్ హాఫ్ తీసుకుంటే ఎలాగో 1 ఇది,
-1/2 ప్లస్ 1/2 ఇంటూ 1 ఏమవుతుంది? 0నే కదా. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ సింప్లీ 0. 3/2 మైనస్ ఆఫ్ 1/6 అవుతుంది ఇక్కడ, అంతేనా? 3/2 మైనస్ ఆఫ్ 1/6 ఎంత ఇది? ఇది 6. సో 6/2 వచ్చేసి 3, 9 మైనస్ 1 8/6 అంటే ఇక్కడ మనకి 4/3 అబ్బా. సో దిస్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్, విచ్ ఇస్ బేసికలీ 4/3. ఆ తర్వాత చూడండి ఒకసారి ఇక్కడ. సో అగైన్ 9/2 ప్లస్ 1/2 అంటే 10/2. ఇక్కడ మనకి 5 వస్తుంది. ఆ తర్వాత మిగతావన్నీ సేమ్ ఎలిమెంట్స్ అలానే రాసుకుందాం మనం. సో 0, ఇక్కడ వచ్చేసి 1, ఇది వచ్చేసి -1/3. దిస్ ఇస్ 0, -1/2, -1/2, ఇక్కడ 1, అండ్ ఇదేమో -5/2. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఇప్పుడు ఇక్కడ 0 వచ్చిన 1 వచ్చింది. ఇగో దీన్ని కూడా 0 చేయాలి కదా మనం, ఈ పొజిషన్ని కూడా. సో ఏం చేద్దాం ఇక్కడ? సో దిస్ ఇస్ హౌ ఐ కెన్ డూ ఇట్, రైట్? R3 నేను ఇట్లా రాసుకోవచ్చు కదా. సో R3 మళ్ళీ ఈ 1ని యూజ్ చేసి నేను సెకండ్ రోలో ఉన్న ఈ 1ని యూజ్ చేసి దీన్ని నేను 0 వేసుకోవాలి. నేను ఎట్లా చేద్దాం? చాలా సింపుల్ రా బై. సో R3 వచ్చేసి నేను ఎట్లా రాసుకుంటా అంటే R3 ప్లస్ హాఫ్ టైమ్స్ ఆఫ్ R2. సో లెట్ మీ రైట్ ఇట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ వే. సో ఇలా రాసుకుంటే ఏమొస్తుంది చూడండి ఒకసారి. సో ఫస్ట్ అయితే ఎలిమెంట్స్ అన్ని ఫస్ట్ రోజ్లో అయిన ఎలిమెంట్స్ అట్లే రాసుకుందాం అబ్బా. సో ఇదేమో 1, ఇదేమో 0, ఇదేమో 4/3. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది? దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ 5. మళ్ళీ ఇక్కడ 0, దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ 1, దిస్ ఇస్ -1/3, అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ 1. ఇప్పుడు R3 పైన. సో R3 అంటే R3 ప్లస్ హాఫ్ R2. సో 0 ప్లస్ హాఫ్ ఇంటూ 0, అది ఎలాగో 0నే. ఆ తర్వాత నెక్స్ట్ -1/2 ఉంది ఇక్కడ. -1/2 ప్లస్ 1 ఇంటూ 1/2, that is going to become 0. మళ్ళీ -1/2 అండ్ ఇక్కడ -1/6 అంటే 1/2 ప్లస్ 1/6 ఎంత అవుతుంది? మీరే చూడండి ఒకసారి. ఇది 2/3 -2/3 అవుతుంది. సో దిస్ ఇస్ -2/3. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి, -5/2 ప్లస్ 1/2 -4/2 అంటే అది వచ్చేసి -2. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్. అండ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇగో కాలం నెంబర్ 2 మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో కావాల్సిన కాలం నెంబర్ 2 ఉందా? అలాగే వచ్చింది. అయితే ఇప్పుడు ఈ పొజిషన్లో మీరు నాకు తెలిసి ఆల్రెడీ గెస్ చేసి ఉంటారు. స్టెప్ 3 ఏమవుతుంది? స్టెప్ 3 మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా. ఇక స్టెప్ 3లో ఏం చేస్తాం మనం? ఈ కాలం నెంబర్ 3 ఉందా, దీన్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో ఉన్న కాలం నెంబర్ 3 ఉందా, దానిలో కన్వర్ట్ చేద్దాం అంతే. అంటే మనకి 0, ఇగో గీడ 0 కావాలి, గీడ 0 కావాలి, ఈడొచ్చేసి 1 కావాలబ్బా. ఓకే, సో దాట్ ఈస్ ద స్టెప్ 3. సో స్టెప్ 3కి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో స్టెప్ 3లో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్. సో ఫస్ట్ అయితే రాసుకుందాం ఇక్కడ. సో మనకు వచ్చిన మ్యాట్రిక్స్ ఏముండే ఇక్కడ? ద మ్యాట్రిక్స్ విచ్ వి గాట్ ఇస్ 1 0 0. ఓకే, 0 1 0. ఆ తర్వాత లెట్ మీ రైట్ డౌన్ ద ఎలిమెంట్స్ నౌ. సో 4/3 -1/3, 4/3 -1/3 -2/3. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి 5, ఇదేమో -1, ఇదేమో 2. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్. అంతేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇగో ఫస్ట్ ఇగో నాకు ఇక్కడ 1 క్రియేట్ చేయాలి. అదే కదా ఫస్ట్ ప్రయారిటీ, 1 క్రియేట్ చేయాలి. ఆ కాలంలో మనకి 1 ఎక్కడ కావాలో ఫస్ట్ అది క్రియేట్ చేసుకుందాం. సో అది క్రియేట్ చేయాలంటే ఏం చేస్తా ఇక్కడ నేను? సో ఫస్ట్ అయితే రో 3ని నేను -3/2తో మల్టిప్లై చేద్దాం. సో ఇలా చేసినప్పుడు చూద్దాం ఒకసారి ఏమవుతుందో. సో లెట్ మీ రైట్ డౌన్ ద మ్యాట్రిక్స్. సో 1 0, ఇదేమో 4/3, అండ్ ఇది వచ్చేసి 5 ఇక్కడ, ఇది 0 1, ఇదేమో -1/3, ఇది -1, ఇక్కడ 0, ఇక్కడ 0 అంటే -3/2 0తో మల్టిప్లై చేసినా కూడా అంతే వస్తుంది. -3/2 ఇంటూ -2/3 ఎంత? 1. -3/2 into 2 is simply going to become -3. So this is what we are going to get. I hope this is clear for you guys. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? అర్థమైంది కదా అందరికీ? 1 క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు? అంతే సార్, సింపుల్. స్టెప్ 1లో స్టెప్ 2లో ఏం చేసిండ్రు అదే చేద్దాం కదా ఇక్కడ కూడా. సో ఏం చేస్తారు? ఇగో ఇది యూజ్ చేసి, ఈ 1 యూజ్ చేసి దీన్ని అండ్ దీన్ని మనం 0 చేసుకోవాలి. సో ఎట్లా చేద్దాం ఇక్కడ? ఫస్ట్ అయితే రో 1లో 0 చేద్దాం అబ్బా. సో దానికి కోసం నేను ఏం చేస్తా అంటే రో 1 నేను R1 -4/3 టైమ్స్ ఆఫ్ R3 అని తీసుకుంటా. సింపుల్. 4/3 -4/3నే కదా 0 వచ్చేది. సో అలా అప్లై చేద్దాం ఆపరేషన్.
సో అట్లా అప్లై చేస్తే చూడండి ఒకసారి ఏమవుతుందో. సో 1 మైనస్ ఆఫ్ 0 ఇంటూ 4/3 అది ఎలాగో 1, 0 మైనస్ ఆఫ్ 0 ఇంటూ 4/3 that is going to become 0, 4/3 minus 4/3 ఓకే అది కూడా 0. అండ్ ఇక్కడ చూడండి ఏమవుతుందో 5 మైనస్ ఆఫ్ 4/3 ఇంటూ ఇక్కడ మనకి R3తో మల్టిప్లై చేయాలి అది. ఓకే, సో బేసికలీ ఇక్కడ మనకి ఎంత అవుతుందంటే -3 కదా. యాక్చువల్గా గైస్ ఒకటి మర్చిపోయినా నేను చేయడం, ఇక్కడ మనం ఇక్కడ -3/2తో మల్టిప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ -2 వచ్చింది ఇక్కడ, అంతేనా? ఇందాక చూసుకోండి, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ -2 ఉండే 5 1 -2. ఓకే, నేను తప్పుగా రాసిన ఇక్కడ. సో ఒక్క నిమిషం, యాక్చువల్గా 5 1 -2 అయితే 5 -1 2 రాసుకున్నా. ఫైన్, 5 1 -2 అబ్బా. సో బేసికలీ అలా చూసుకుంటే మనకి ఇక్కడ +3 వస్తుంది, ఎందుకంటే -3/2 ఇంటూ -2 చేస్తే ఇక్కడ +3 వచ్చేసింది మనకి. సో +3 అంటే ఇక్కడ ఏమవుతుందంటే 5 మైనస్ ఆఫ్ 4/3 ఇంటూ 3. సో 3 క్యాన్సల్ అయిపోయి 5 - 4 that is simply going to become 1. సో మనకి ఇక్కడ ఎంత అవుతుంది, ఇక్కడ దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ 1 అనమాట. ఓకే, ఆ తర్వాత మిగతా ఎలిమెంట్స్ అన్నీ అట్లనే రాసుకుందాం. 0 1 -1/3 అండ్ ఇది వచ్చేసి 0 0 1 అండ్ ఇది వచ్చేసి -1 and 3. నవ్ గైస్ ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం, ఇక్కడ 0 క్రియేట్ చేయాలి కదా, ఇంకో ఇక్కడ కూడా 0 క్రియేట్ చేయాలి కదా. సో దానికోసం మళ్ళీ R2 as R2 plus 1/3 times of R3 చేసేద్దాం. ఓకే, సో ఇఫ్ ఐ డూ దిస్, సీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇన్ దిస్ కేస్. ఐల్ గెట్ 1 0 0, ఇక్కడ 1 వచ్చేసింది నాకు. ఆ తర్వాత ఇక్కడ 0 plus 1/3 into 0 0, 1 plus 0 into 1/3 that is simply going to become 1. అంతేనా? 1 plus 0 into 1/3 minus 1/3 plus 1/3 that is 0. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ చూడండి ఒకసారి, -1 plus 1/3 into 3 ఎంత అవుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ -1, ఇక్కడ -1 ఉందా? యాక్చువల్గా -1 లేదు, 5 1 ఉంది ఇక్కడ. ఓ గాడ్, నేను -1 ఎంత తీసుకుంటున్నా ఊరికే ఇక్కడ. సో మనకి ఇక్కడ 5, ఇక్కడ కూడా 1, ఇక్కడ కూడా 1. ఒక్క నిమిషం, సో ఇక్కడ కూడా 1. సో బేసికలీ 5 1 2, సో 5 1 -2, 5 1 3 అయింది, ఇక్కడ 1 1 3. ఓకే ఫైన్. సో 1 plus 1/3 into 3 is going to become 2. And last elements 0 0 1 and this is going to become 3. So ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఒకసారి, దిస్ ఇస్ ద ఫైనల్ మ్యాట్రిక్స్ విచ్ వీ గాట్. అండ్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ చూసుకుంటే మీకు ఇదంతా ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో కన్వర్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఏ ఉండే దాన్ని మనం ఈ రో ఆపరేషన్స్ అప్లై చేసి ఐడెంటిటీ మ్యాట్రిక్స్లోకి మనం కన్వర్ట్ చేసుకున్నాం అనమాట. ఓకే, సో కన్వర్ట్ చేసుకున్న తర్వాత అబ్జర్వ్ చేయండి, ఈ నంబర్స్ కూడా చేంజ్ అయిపోయినాయి. చేంజ్ అయ్యి ఇట్ బికేమ్ 1 2 and 3. అండ్ ఏవైతే నంబర్స్ వచ్చాయో ఇక్కడ 1 2 3 అని, దేర్ ఫోర్ ఇవే ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వై అండ్ జెడ్. సో XYZ వాల్యూస్ అంటే ఇగో 3 నంబర్స్ వచ్చినాయి కదా లాస్ట్లో మనకి 1 2 3 అని, దోస్ ఆర్ నథింగ్ బట్ ద వాల్యూస్ ఆఫ్ XYZ. అండ్ దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాస్ జార్డన్ మెథడ్. సో గాస్ జార్డన్ మెథడ్ యూజ్ చేసి ఓకే మనం ఒక సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ కనుక్కోవాలంటే ఇలా కనుక్కోవాలి. సో డెఫినెట్లీ ఖచ్చితంగా ఏం చెప్పొచ్చు అంటే అంత ఈజీ మెథడ్ అయితే కాదు కంపేర్డ్ టు ద క్రామర్స్ రూల్ అండ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఆ మెథడ్స్ చాలా డైరెక్ట్గా ఈజీగా ఉంటాయి, ఇది కొంచెం కష్టం. ఓకే, కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, లాజికల్గా ఉంటుంది. బట్ నేను చెప్పిన స్టెప్స్ మీరు యాజ్ ఇట్ ఈజ్ అప్లై చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కావాలంటే క్విక్గా ఏం చేద్దామంటే ఒక 1 minute రివైజ్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తారు, ఇచ్చిన మ్యాట్రిక్స్లు ఉంటాయా ఇట్లా రాసుకొని ఏ మ్యాట్రిక్స్ రాయండి, డి మ్యాట్రిక్స్ రాయండి. ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ ద కొఫిషియన్స్ ఆఫ్ XYZ ఉందా, అవన్నీ కొఫిషియన్స్ అన్ని ఒక మ్యాట్రిక్స్లో రాసుకుంటే ఏ మ్యాట్రిక్స్ వస్తుంది. డి మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఇదిగో ఇలా కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా 9 6 2 అని, అవన్నీ ఒక కాలమ్ మ్యాట్రిక్స్లో రాసుకుంటే డి మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇదిగో ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అని రాసుకోండి. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఇగో ఇలా ఏ అండ్ డి కలిపి ఇట్లా రాసుకుంటాం. సో ఇప్పుడు బేసికలీ ట్రిక్ ఏంటంటే గాస్ జార్డన్ మెథడ్లో, సో దిస్ ఇస్ బేసికలీ ద కాన్సెప్ట్ ఆఫ్ గాస్ జార్డన్ మెథడ్. ఓకే, సో గాస్ జార్డన్ మెథడ్ ట్రిక్ ఏంటంటే ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ ఉంది కదా, ఏ మ్యాట్రిక్స్
మనం ఏం చేద్దామంటే ఇక్కడ రో ఆపరేషన్స్ అప్లై చేసుకొని, ఓకే, యూజువల్గా మీరు రో ఆపరేషన్స్ అప్లై చేయండి. దట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ టు బీ ఈజీ. కొంచెం కన్ఫ్యూజన్ తక్కువ ఉంటుంది కాలమ్ మ్యాట్రిక్స్తో కంపేర్ చేస్తే, అంటే కాలమ్ ఆపరేషన్స్తో కంపేర్ చేస్తే రో ఆపరేషన్స్ కొంచెం మనకి ఈజీ అనిపిస్తుంది అనమాట. బట్ స్టిల్ మీరు కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేయాలనుకున్నా అప్లై చేయొచ్చు మీరు, ఓకే. బట్ ఈ కేసులో నేను రో ఆపరేషన్స్ అప్లై చేస్తున్నా. సో రో ఆపరేషన్స్ అప్లై చేసి ఇగో ఈ మ్యాట్రిక్స్ ఉంది కదా, ఈ మ్యాట్రిక్స్ని మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు మోడిఫై దిస్ టు అన్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఓకే. సో ఎట్లా చేద్దాం సార్ ఇక్కడ? సో దాన్నే ఇక్కడ నేను స్టెప్స్లో డివైడ్ చేసిన. స్టెప్ 1లో ఏం చేస్తారు మీరు? ఒక కాలమ్ చూస్ చేసుకోండి. ఈ కాలమ్ని నేను ఫస్ట్ కాలమ్ చూస్ చేసుకున్నా. ఆ ఫస్ట్ కాలమ్ చూస్ చేసుకొని దాన్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలమ్ ఉంటుండే కదా, దానిలో కన్వర్ట్ చేయాలి. అంటే 1 0 0. సో ఈ 2 1 1ని 1 0 0లో కన్వర్ట్ చేయాలి. ఎట్లా కన్వర్ట్ చేద్దాం సార్? ఇక్కడ చాలా సింపుల్. ఫస్ట్ అయితే ఆ 1 క్రియేట్ చేద్దాం. దానికోసం ఈ ఆపరేషన్ అప్లై చేసినాం. ఆ తర్వాత ఇది 1 క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ 1ని యూజ్ చేసుకొని ఆ మిగతా 2 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం 0 చేయాలి. అండ్ అకార్డింగ్లీ మీకు అర్థమైపోతుంది ఏ ఆపరేషన్స్ యూజ్ చేస్తే ఈ 1ని యూజ్ చేసుకొని 2 0 అయిపోతాయో ఆ ఆపరేషన్స్ మీరు రాసేసుకొని మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే ఆపరేషన్స్ అప్లై చేస్తున్నారో అది ఈ ఎలిమెంట్స్ పైన కూడా అప్లై చేయండి. సో అకార్డింగ్లీ ఈ ఎలిమెంట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అది స్టెప్ 1. సేమ్ మీరేం చేస్తారంటే స్టెప్ 2లో కూడా అదే మెథడ్ రిపీట్ చేయండి. స్టెప్ 2లో ఏం చేస్తారు? కాలమ్ 2ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాలమ్ 2 ఉంటుందా, అందులో ఎలా ఉంటుంది 0 1 0 అలా మనం మోడిఫై చేయాలి. అదే చేసినాం. సో ఫస్ట్ 1 క్రియేట్ చేసిన, ఇక్కడ 1 కావాలి కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని ఇక్కడ 0 ఇక్కడ 0 రావాలి నేను. సో అకార్డింగ్లీ ఆపరేషన్స్ అప్లై చేసిన 0 0 వచ్చేసింది. సిమిలర్గా ఏం చేసినాం మనం స్టెప్ 3 కూడా అంతే. కాలమ్ 3కి వెళ్ళిపోయినాం. ఈ కాలమ్ 3లో నాకు బేసికలీ 0 0 1 కావాలి. సో ఫస్ట్ అయితే ఆ 1 క్రియేట్ చేసిన, దీన్ని యూజ్ చేసుకొని ఈ 1ని యూజ్ చేసుకొని ఇది అండ్ దీన్ని నేను 0 చేసిన. అండ్ దట్ ఈస్ హౌ ఐ హ్యావ్ రిటర్న్ డౌన్ ద ఆపరేషన్స్. అండ్ ఫైనల్గా ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే నంబర్స్ వచ్చినాయో మనకి ఈ నంబర్స్ మనకి XYZ వాల్యూస్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో గైస్ దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాస్ జార్డన్ మెథడ్. సో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ చేయండి ఈ పర్టికులర్ సెషన్ తర్వాత. మీరు ఒక క్వశ్చన్ తీసుకొని గాస్ జార్డన్ మెథడ్ అప్లై చేయండి. నాకు తెలిసి 2-3 క్వశ్చన్లు చేసిండ్రు అనుకోండి గాస్ జార్డన్ మెథడ్ పైన, ఖచ్చితంగా మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఓకే, సో డెఫినెట్లీ డోంట్ మిస్, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. డెఫినెట్లీ క్రామర్స్ రూల్ ఇన్వర్సే ఎక్కువ అడుగుతున్నాడు, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడే. బట్ చెప్పలేం మనం, గాస్ జార్డన్ అడిగినా కూడా యూ హ్యావ్ టు బీ ఇన్ ఏ పొజిషన్ టు డూ ఇట్. ఓకే, సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. దట్స్ ఇట్. సో మళ్ళీ కలుద్దాం ఇంకొక ఎగ్జైటింగ్, ఇంకొక ఇంట్రెస్టింగ్ సెషన్ తోటి. మీకు ఇలాంటి ఏమైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉంటే, లైక్ సార్ ఈ కాన్సెప్ట్ పైన వీడియో చేయండి, సార్ వెంటనే మనకి ఈ కాన్సెప్ట్ పైన వీడియో చేయండి, అలాంటి స్పెసిఫిక్ కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను వెంటనే ఈరోజు చేసినా కదా ఇలాగే నేను ఆ కాన్సెప్ట్ని డీటెయిల్గా డిస్కస్ చేస్తాను అనమాట. ఓకే, సో దాట్స్ ఇట్ గైస్. టేక్ కేర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక వండర్ఫుల్ సెషన్తో. సో గైస్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఆల్సో మీ బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. బాగా రాయండి, కుమ్మేయండి ఎగ్జామ్స్లో, టెన్షన్ ఏం లేదు. ఓకే, అండ్ చలో గైస్, దట్స్ ఇట్. టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్.